హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ గణేష్ చతుర్థి. నేను ఈరోజు గణేశుడు ఎలా పుట్టాడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అయితే పార్వతీదేవి స్నానంకి వెళ్ళేటప్పుడు పార్వతీదేవి నన్ను చెప్పింది, లోపలికి ఎవరిని రానివద్దు, ప్యాలెస్ చుట్టూ గార్డ్ చేస్తూ ఉండు అని చెప్పింది. సో అయితే అప్పుడు కొంచెం సేపు తర్వాత శివుడు వస్తాడు. శివుడు వచ్చిన తర్వాత నంది శివుడిని లోపలికి అలౌ చేస్తాడు. అలౌ చేసిన తర్వాత పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది. అయితే ఇంకో రోజు పార్వతీదేవి స్నానం చేసేటప్పుడు తన బాడీ మీద ఉన్న టర్మరిక్ తీసుకొని ఒక చిన్న బాబుని చేశాడు. బాబుని చేసిన తర్వాత దాంట్లో లైఫ్ని తెప్పించింది పార్వతీదేవి. తెప్పించిన తర్వాత తనకు ఒక పేరు పెట్టింది, హిరంబ. పెట్టిన తర్వాత అప్పుడు పార్వతీదేవి హిరంబాకి చెప్పింది, నువ్వు ఇప్పుడు నా సన్వి, నేను ఏది చెప్తే నువ్వు అది చెయ్యాలి. ఇప్పుడు నేను స్నానంకి వెళ్తున్నాను, నువ్వు బయటకు వెళ్ళి గార్డ్ చేయి, ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పింది. అది చెప్పిన తర్వాత హిరంబ బయటకు వెళ్ళి గార్డ్ చేస్తూ ఉంటాడు చుట్టూ. కొంచెం సేపు తర్వాత ఒక మౌస్ హిరంబాతో ఫ్రెండ్స్ అయింది. దాని పేరు మూషిక. సో అలా మాట్లాడుతూ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అయితే తర్వాత శివుడు వచ్చాడు. అయితే హిరంబ అన్నాడు, నేను నిన్ను లోపలికి అలౌ చేయను, పార్వతీదేవి మిమ్మల్ని ఎవరిని లోపలికి రానివద్దు అని చెప్పింది అని అంటాడు హిరంబ శివుడితో. అయితే అప్పుడు శివుడు నందిని పంపిస్తాడు ఆ హిరంబాని పక్కకి వెళ్ళమని చెప్పడానికి. సో అప్పుడు నంది వెళ్ళినప్పుడు హిరంబాకి చెప్తాడు జరగమని, విండు. సో అప్పుడు నంది కొట్టడానికి ట్రై చేస్తాడు. సో అప్పుడు హిరంబ నందిని కొట్టి కింద పడేస్తాడు. అప్పుడు మళ్ళీ శివుడు ఇంకా కొంతమందిని పంపిస్తాడు. అప్పుడు హిరింబ వాళ్ళని కూడా ఈజీగా పడేస్తాడు. అప్పుడు లార్డ్ శివ తన ఎల్డర్ సన్ కార్తికేయాన్ని పంపిస్తాడు. అప్పుడు కార్తికేయ ఏమి చేయలేక వాళ్ళ బ్రదర్తో ఫైట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే శివుడు చెప్పాడు కాబట్టి. సో కార్తికేయ హిరింబాని డ్యూల్కి రమ్మంటాడు. హిరింబ యాక్సెప్ట్ చేసి డ్యూల్కి వెళ్తారు. అప్పుడు హిరింబ కార్తికేయాన్ని కింద పడేస్తాడు. సో అది చూసి శివుడికి చాలా కోపం వచ్చి తన త్రిశూలం తీసి హిరింబ మీదకి ఇసురుతాడు. అప్పుడు హిరింబ హెడ్ చాప్ అయిపోయింది. అది పార్వతీదేవి చూసి తనకి చాలా కోపం వచ్చింది. మీరు నా సన్నని చంపేశారు, దీనికి యూనివర్స్ మొత్తం పే చేయాలి అని అంటది. అప్పుడు అందరు గాడ్స్ చాలా భయపడిపోయి శివుడిని ఏదో ఒకటి చేయమని అడుగుతాడు. అప్పుడు శివుడు విష్ణుదేవుని అడుగుతాడు. విష్ణుదేవ, నేను ఫస్ట్ చూసిన యానిమల్ హెడ్ అని అంటాడు. అప్పుడు విష్ణుదేవుడు బేబీ ఎలిఫెంట్ హెడ్ తెచ్చి లార్డ్ శివాకి ఇస్తాడు. లార్డ్ శివ అది తన హెడ్కి ఆ బేబీ ఎలిఫెంట్ హెడ్ హిరంబ బాడీకి పెడతాడు. అప్పుడు లార్డ్ శివ ఒక మంత్ర చాంట్ చేస్తాడు. ఆ మంత్ర చాంట్ చేయటం వల్ల హిరింబ లైఫ్లోకి వస్తాడు. అప్పుడు లార్డ్ శివ అంటాడు, ఇప్పుడు నీ పేరు హిరింబ కాదు గణేష, ఇంకెవరైనా ఫస్ట్ వర్క్కి వెళ్ళే ముందు నీ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తారు. అప్పుడు అండ్ గణేష ఈజ్ ఆల్సో నోన్ ఫర్ విజ్డమ్ అండ్ వెల్త్. అప్పుడు పార్వతీదేవి కోపం తగ్గింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓం గణేష. నేను ఈ స్టోరీ ఈ బుక్ నుంచి చదివి చెప్పాను. గణేష, మీరు కూడా ఈ బుక్ రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.